హాయ్ అండి, నేను మీ సుకన్యాని. బొంబాయి రవ్వతో రొట్టె చేస్తున్నానండి. ఇంట్లో ఏమి కూడా లేనప్పుడు ఇలా ఈజీగా టేస్టీగా చేసుకొని తినొచ్చు. 1 కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్పు బెల్లం, పల్లీలు, కొద్దిగా నువ్వులు, కొద్దిగా ఎండు కొబ్బరి, 4 యాలకులు. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బెల్లాన్ని, యాలకుల్ని మిక్సీ పట్టుకొని దీనిలో వేసుకోవాలి. ఇవి రెండు కూడా ఇలా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకోవాలండి. నేను వేసిన బెల్లం అయితే సరిపోతుంది. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లాన్ని మీరు వేసుకోవచ్చు. దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుంటాం. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటాం. ఒక చిన్న కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసి దానిలో పల్లీలు వేసుకుంటాం. ఇలా పల్లీల్ని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు ఆరనిద్దాం. ఈ పల్లీల్ని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి చేసుకుందాం. నెయ్యి వేడయింది. దీనిలో కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఈ వేగిన కొబ్బరిలో నువ్వులు కూడా వేసేసుకుందాం. నువ్వులు కూడా వేగిపోయినాయి. వేరుశనగపప్పు కూడా దీనిలోనే వేసేసుకుందాం. చూడండి, ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న రవ్వలో చిటికెడు కొంచెం సాల్ట్ వేసేసి మరొకసారి కలుపుకుందాం. వేయించుకున్న నువ్వులు, పల్లీలు, కొబ్బరి దీనిలో వేసేస్తాం. ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మరొక కడాయి పెట్టి దానిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైందండి. దానిలో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో నిదానంగా ఉడికిద్దాం. చూడండి, ఒకవైపు కాలిపోయింది. రెండో వైపుకి తిప్పుకుందాం. ఇలా రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా కాలనిద్దాం. రెండో వైపు కూడా కాలిపోయింది. దీన్ని ప్లేట్లో తీసుకుందాం. బొంబాయి రవ్వతో రొట్టె తయారైపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేయండి.